మామూలు దోసకాయ కాకుండా ఇలా కీరా దోసతోటి ఎప్పుడైనా పచ్చడి చేశారండి? చాలా అంటే చాలా బావుంటుంది. ఎప్పుడూ సలాడ్‌గా తినడం కాకుండా ఇలా తయారు చేసుకోండి. కీరా దోసని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికంటే ఒక 10 నిమిషాల ముందు కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు, ఇష్టమైతే కొంచెం తెల్ల నువ్వులు కూడా వేసుకొని కొంచెం సేపు ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రోట్లో గానీ, లేతే మిక్సీ జార్‌లో గానీ సరిపడినంత సాల్ట్ వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది కీరా దోసలో కలిపేసి కొంచెం పసుపు కూడా వేసేసుకొని పైన పోపు వేసుకుంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుందండి ఈ పచ్చడైతే. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంచెం వేరుశనగ నూనె గానీ, పప్పు నూనె ఉంటుంది గదా! అది వేసుకొని ఇలా పోపంతా వేయించేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అవన్నీ వేసుకోవాలి. నేనైతే శనగపప్పు వేయలేదు. ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఇంగువ వేసేసి ఈ పచ్చడిలో కలిపేసుకోవడం అండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. రైస్‌లోకి అయితే దోసకాయ ఇష్టమైన వాళ్ళైతే కంపల్సరీ ఒక్కసారైనా చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారనమాట. సో, తప్పకుండా ట్రై చేయండి మరి. థ్యాంక్ యూ. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.